నమస్తే అండి. నా పేరు ఇందిరారెడ్డి. ఇవాళ ఏపీ లింగోటం నార్కెట్పల్లి నల్గొండ దగ్గర నిమ్మ తోటలో ఉన్నాము. ఇక్కడ సెరెనా ఇండికా అనే బీ బాక్సెస్ పెట్టుకున్నాము. ఇవి మన నేటివ్ బీస్, అంటే మన దేశంలోవి. ఇంతకుముందు మనం మెలిఫెరా బీస్ చూసాము. కమర్షియల్ పర్పస్లో బాగా హనీ తీయడానికి అవి వాడతాము. బట్ ఈ రోజుల్లో మనకి తోటల్లో ఎస్పెషలీ మనం పాలినేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అందుకే వీటిని పెట్టుకోవడం వల్ల ఈల్డ్ అనేది గణనీయంగా పెరుగుతుంది. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నేరేడు, రేగు, ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్. సో ఇట్లా ప్రతి ఒక్క హార్టికల్చర్ క్రాప్లో మనకి ఈ ఈల్డ్ అనేది ఈ బీస్ని పెట్టడం వల్ల బాగా పెరుగుతుంది. అండ్ ఇవి ఏవైతే మనము చూస్తున్నామో రైపెండ్ హనీ, అంటే దీన్ని 100% ఒకసారి నింపిన తర్వాత దాన్ని హనీ అంటే మరి ఈ బీస్ అనేది ఫ్లవర్స్ నుంచి నెక్టర్ అంటే మకరందం తెచ్చుకుంటాయి. బట్ ఇవి హనీ తయారు చేయాలి అంటే దాన్ని డైజెస్ట్ చేసి వాటిలో ఉన్న ఒక కెమికల్స్ అంటే ఒక ఎంజైమ్ని కలిపి అండ్ తేనెని మొత్తం లోపల నింపిన తర్వాత దాన్ని రెక్కలతో ఆడించి దాన్ని 20% మాయిస్ట్కి తీసుకొస్తున్నాయి. అంటే మనం ఏదైతే ఒక ల్యాబ్లో దాన్ని హీట్ చేసి కూల్ చేసి అంత సైంటిఫిక్గా చేసినవన్నీ ఇవి వాటి బాడీలో న్యాచురల్గా ఉన్న వాటి మార్ఫాలజీ తోటి అవి వాటిని హనీకి ఆ మెడిసినల్ వాల్యూస్ని తీసుకొస్తున్నాయి. ప్లస్ వాటికి సీల్ చేసిన దాన్ని రైపెండ్ హనీ అంటాము. అండ్ హనీ ఎప్పుడు కూడా పాడవదు. దీన్ని ఇట్లా హైవ్లో తయారు చేసి పెట్టుకుంటున్నాయి. మనకి మార్కెట్లో దొరికే హనీ అంతా 99% కూడా అడల్టరేటెడే ఉంటుందండి. అండ్ ఈ హనీ అనేది ఎంత స్వచ్ఛం అంటే ఈవెన్ తల్లి పాలల్లో కూడా 80% మనకి ఈ కెమికల్ ఈ పెస్టిసైడ్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. సైంటిఫిక్గా దీన్ని హనీ అనాలా, లేకపోతే దీన్ని లిక్విడ్ అనాలా, ఫ్రూట్ అనాలా, అట్లా అని డిఫరెంట్ ఆలోచనలు ఉండేవి. బట్ ఇది స్వచ్ఛమైన ఫుడ్ అని చెప్పి మనకి ఫుడ్ కార్పొరేషన్ కూడా మనకి దీనికి సర్టిఫై చేయడం జరిగింది. సో హనీ ఒకటి ఆహారం, అండ్ ఇది ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్. అంటే వాటికి తేనెటీగలు డైజెస్ట్ చేసుకుని వాటి సెల్స్లో వాటికి ఫ్యూచర్ కోసం ఇందులో సీల్ చేసి పెట్టుకున్నవి. ఇవి ఒక 5,000 10,000 సంవత్సరాలు ఇవి కూడా ఇంతకుముందు దొరికినాయి. సో అందులో ఇంకా లేట్ అయ్యే కొద్దీ దాంట్లో మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి, కానీ హనీ అనేది ఎప్పటికీ పాడవదు. కానీ మనం బయట ఏం చేసి చూస్తున్నామంటే సీల్ చేయకుండానే ఎక్స్ట్రాక్ట్ చేయడము, అన్హైజీనిక్గా చేయడము. సో అప్పుడు అవి ఫర్మెంట్ అయిపోతాయి, అంటే పులుపు వాసన రావడము, తొందరగా పాడైపోవడము జరుగుతుంటాయి. సో ఇట్లా రైపెండ్ హనీని కూడా మనం బాక్స్లో పెట్టి కూడా మేము సేల్ చేస్తున్నాము. సో దాన్ని కోమ్ హనీ అంటాము. అండ్ ఈ హనీని కూడా మనం ఇలా చిన్న ఫ్రేమ్స్కి తగ్గట్టు మనకి ఆ హనీ ఎక్స్ట్రాక్టర్ అనేది చూడొచ్చు. సో అందులో పెట్టి మనం తిప్పడం వల్ల హనీ వరకు వస్తుంది. మళ్ళీ దీన్ని కోమ్ మనం ఇక్కడ లోపల పెట్టేసేయడం వల్ల కింద నిండిపోయిన తర్వాత అవి పైకి వస్తుంటాయి. సో కింద దీన్ని బాటమ్ చేంబర్ అంటాము. ఇక్కడ క్వీన్ ఎగ్స్ లే చేస్తుంటుంది. ఇందులో ఎగ్, లార్వా, ప్యూపా అడల్ట్ స్టేజ్లో ఉంటాయి. అండ్ కింద అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి ఇవి పైకి వచ్చినాయి. సో పైకి వచ్చినప్పుడు కూడా ఇలా కట్టుకుంటా వెళ్తున్నాయి. సో ఒక ఫ్రేమ్ తర్వాత ఒకటి నింపుతూ ఉంటాయి. కింద ఫ్రేమ్లో మనం పొలెన్ కూడా చూడొచ్చు. పొలెన్ అంటే పుప్పొడి. సో అట్లా వీటి ఆహారం అవి న్యాచురల్గా ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాయి. అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ అసలు సర్వే అవుతాయి లేదా, పెద్దగా ఫ్లవర్ లేదు కదా అనుకున్నాం. కానీ ఏ సీజన్లో ఆ సీజన్లో ఇప్పుడు మీరు ఇదంతా చూడొచ్చు. ఈ చింతపూత ఎంత బాగుందో. ఈ మార్నింగ్ అంతా కూడా ఎక్కువ రాక్ బీస్ బాగా కనిపిస్తాయి. ఈవినింగ్ వెళ్ళి అవ్వంగానే ఈ డ్రిప్ పైపుల దగ్గర వాటర్ కలెక్ట్ చేసుకోవడము, అండ్ నిమ్మ పూత దగ్గర, ఈ గడ్డి పువ్వు దగ్గర, అండ్ చుట్టుపక్కల కొన్ని ఫామ్స్ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా అంటే 1.5 కిలోమీటర్ ఇవి ట్రావెల్ చేయగలుగుతాయి. అండ్ వీటికి అవి పెరుగుతూ ఉన్నాయి. పెరిగినప్పుడు ఇంకొక బాక్స్ పెట్టుకుని దీన్ని డివిజన్ కూడా చేసుకుంటుంటాం. సో ఇట్లా మీరు పువ్వులో కూడా అంటే ఒక పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం, అంటే ప్రతి పువ్వుకి కూడా వాటికి అవి కలవలేవు కాబట్టి వాటిలో ఉన్న మకరందం, స్మెల్, సైజు, కలర్ వీటితోటి పాలినేటర్స్ని అటాక్ చేస్తుంటాయి.
అండ్ ఈ పాలినేటర్స్కి కూడా వీటన్నిటికీ కూడా ఇవి ఆహారం. వాటి ఆహారం కోసం అవి ప్రతి పువ్వు మీదకి వెళ్ళి అవి మకరందాన్ని, పుప్పొడిని సేకరిస్తూ ఉంటాయి. అండ్ మనం కింద ఫ్రేమ్స్లో చూడొచ్చు పుప్పొడి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్గా తక్కువ పెస్టిసైడ్స్ వాడుకొని ఆర్గానిక్లో చేసే వాళ్ళకి వీళ్ళకి తేనె వస్తుంది. హనీ మిషన్లో ఇలా బాక్సెస్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఒక అడిషనల్ ఇన్కమ్, అంటే మినిమం నెలకి ఒక 4-5 కేజీలు ఒక 10 బాక్సుల నుంచి తీస్తున్నారు. అది కూడా వాళ్ళు 1000 రూపాయలకి ఈజీగా వాళ్ళ క్లయింట్స్కి, వాళ్ళ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి కూడా అమ్ముకుంటున్నారు. సో మనం సైంటిఫిక్ బీ కీపింగ్లో బేసిక్ మెలకువలు అనేది మనం పాటించాలి. ఎందుకంటే వాటికి కూడా వైరస్లు రాకుండా మనము హైజీనిక్గా మనము ఎపియరీ, దీన్ని ఎక్కడైతే బీ బాక్సెస్ పెడతామో వాటిని ఎపియరీ అంటాము. వాటిని నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం కూడా హైజీనిక్గా ఉండాలి. మనకేమైనా ఉన్న వైరస్లు కానీ డిసీజెస్ కానీ వాటికి కూడా రాకుండా ఉంటాయి. అట్లనే అవి మనని కుట్టినప్పుడు అవి కూడా చచ్చిపోతాయి. సో అట్లనే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒక బీ సూట్, దీన్ని బీ సూట్ అంటాము. సో కింద నుంచి పైదాకా కవర్ అవుతుంది. అండ్ దీన్ని బీ వేల్ అంటాము. ఈ బీ వేల్ వల్ల మనకి ఫేస్ కూడా ఫుల్గా కవర్ అవుతుంది. సో అవి కూడా ఫేస్ మీద అటాక్ చేయకుండా, మెడ మీద అటాక్ చేయకుండా ఉంటాయి. సో దీన్ని మనం బీ వేల్ కూడా మనం పెట్టుకోవడం వల్ల మనకి వర్క్ కూడా తొందరగా అవుతుంది. అండ్ అవి కుడుతూ ఉంటే మనకి ఆ పెయిన్ అనేది తెలియకుండా ఉండాలంటే కూడా మనం ఇలా కంప్లీట్గా చేయడం వల్ల అవి కూడా మనం కుట్టినప్పుడు ఆ స్మెల్కి మళ్ళీ వేరేవి అట్రాక్ట్ అవుతుంటాయి. సో అవన్నీ ఏం లేకుండా మనం ఇలా గ్లౌజ్, సూట్ అండ్ బూట్స్ కూడా వేసుకోవాలి. కింద ఈవినింగ్ అయితే కొంచెం 6 తర్వాత అవి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది, అంటే అవన్నీ రిటర్న్ వచ్చినప్పుడు. సో అవి మనని అటాక్ చేయకుండా వర్క్ తొందరగా అవ్వాలి. సైంటిఫిక్ బీ కీపింగ్లో ఇది ఫస్ట్ మెలకువ అనమాట. అండ్ తర్వాత ఈ బీ బాక్సులు మనం ఎక్కడ పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏది పడితే అది వాడకుండా దానికి కావాల్సిన ఈ ఎక్స్ట్రాక్టర్ స్టీల్ది వాడతాము. అండ్ బాక్స్ కూడా ఐఎస్ఐ స్టాండర్డ్ బాక్సులే వాడతాము. అండ్ కింద చీమలు ఎక్కకుండా ఒక లాంగ్ స్టాండ్ పెడతాం వీటికి. అండ్ చీమలు ఎక్కకుండా నీళ్ళు పోయడానికి ఒక కప్పు కూడా ఉంటుంది. సో అట్లా వీటిని ఒక ఎపియరీలో ఈ బాక్సెస్ సెలెక్షన్ ప్లస్ ఎలాంటి లొకేషన్లో పెట్టాలి, వాటిని స్టేషనరీగా పెడదాం అనుకుంటున్నామా, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మైగ్రేట్ చేసి హనీ కలెక్ట్ చేద్దాం అనుకుంటామా అనేది వీ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్. అంటే ఎవరైతే ఇలా పంట పొలాల్లో, తోటల్లో పెట్టుకోవాలి, మాకు పాలినేషన్ కావాలి అండ్ మా రిలేటివ్స్ వరకు కొంచెం తేనె తీసుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇలా సెరెనా ఇండికా చాలా మంచి సూటబుల్. యాక్చువల్గా మనకి సౌత్ మొత్తం కూడా ఈ సెరెనా ఇండికా అంటే మనకి పుట్ట తేనెటీగలు చాలా సూటబుల్. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. వీటికి సంవత్సరం మొత్తానికి కూడా మనం పెద్దగా ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఆర్గానిక్గా ఈ చెట్లు కూడా ప్రతి ఒక్క సీజన్లో వాటికి పూత వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం రాగానే మనకి చింతపూత వచ్చేసింది, దానికి ముందు ఈ నీమ్ పూత. ఇవి సెరెనా ఇండికా అయితే నీమ్ మీద కూడా బాగా వాళ్తాయి, మామిడి మీద కూడా బాగా పాలినేషన్ అనేది పెరుగుతుంది. అలాగే మనకి రేకు, నిమ్మ, దానిమ్మ, ప్రతి దానికి కూడా ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు కొబ్బరి చెట్ల నుంచి అది పుప్పొడి కలెక్ట్ చేసుకుంటున్నాయి. అలాగే ఈ దానిమ్మ కూడా ఫ్లవర్ సెట్టింగ్ బాగా అవుతుంది ఈ బీస్ వల్ల. అండ్ కాత కూడా దాని సైజు, దాని కలర్, టేస్ట్, గింజ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి వీటి వల్ల బాగా జరుగుతున్నాయి. బట్ మనం ఎలాగైతే పురుగు మందులు వాడుతూ మనకి 70% అంటే 70% బీస్ మనకి ప్రకృతిలో తగ్గిపోవడం జరిగింది. దీన్ని పెంచాలి, సేవ్ చేసుకోవాలి. అండ్ మనం సైంటిఫిక్ బీ కీపింగ్లో వీటిని ఎలాంటి డ్యామేజ్ లేకుండా వాటి బ్రూడ్ అంటాం. బ్రూడ్ అంటే వాటి లోపల వాటి ఇల్లు, గూడు. సో అందులో ఎగ్ పెడుతుంది, ఎగ్ నుంచి లార్వా అవుతుంది, లార్వా నుంచి ప్యూపా స్టేజ్కి వస్తుంది. సో అవన్నీ ఎలాంటివి డ్యామేజ్ అవ్వకుండా మనం సైంటిఫిక్గా వీటిని తీసి ఆ స్టీల్ డ్రమ్లో పెట్టి తిప్పి తేనె మరకు కలెక్ట్ చేస్తాము. లోపల వాటి హైవ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీన్ని హైవ్ అంటాం, ఎప్పుడు బాక్స్ అనం. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ,
ఇది సూపర్ ఫ్రేమ్, అంటే కింద నిండిపోయింది కాబట్టి ఇది పైదాకా వచ్చేసాయి. సో వీటిని ఏం చేస్తామంటే ఎక్కువ పైన ఈ సెరెనా ఇండికాలో పైన ఫ్రేమ్స్లోనే మనం హనీ తీస్తాం. సో కింద నుంచి కట్ చేసి మనం పైన పెట్టుకోవడం జరిగింది. సో ఇది మెల్లమెల్లగా దాన్ని నింపుకున్న తర్వాత ఫిల్ అయిన తర్వాత మనం హనీ ఎక్స్ట్రాక్టర్లో పెట్టి హనీ తిప్పడం వల్ల కూడా మనకి హనీ వస్తుంది. లేదా మనం ఇలా యాజ్ ఇట్ ఈస్గా కూడా ఒక హనీని మనం తినేసేయచ్చు. అంటే కింద నుంచి కట్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్స్తో పెట్టాము, అది అతికిచ్చేసుకున్న తర్వాత వీటిని తీసేయచ్చు. ఇలా ఏదో చూడొచ్చు, దీన్ని కింద కట్ చేసి పైన పెట్టుకున్నాము. దీన్ని మెల్లగా దీన్ని ఎంటీ ఫ్రేమ్ ఉండింది, ఇది ఇలా మెల్లమెల్లగా కట్టుకుంటా పైకి వెళ్తుంది. సో మనం చూడొచ్చు ఇట్లా ఎంత ప్యూర్ హనీ, అంటే నీమ్ నుంచి మొన్నటిదాకా వేప ఉంది, ఇప్పుడు ఉసిరి ఉంది చుట్టుపక్కల, అలాగే చింతపూత ఉంది. సో వాటన్నిటి నుంచి కలెక్ట్ చేసుకున్న స్వచ్ఛమైన తేనె. సో ఇలా ఇది మొత్తం కూడా క్యాప్ చేసుకున్నాయి. క్యాపింగ్ అంటే లోపల వాటి రెక్కలతోటి మాయిస్ట్ అంతా తీసేసి దీన్ని మళ్ళీ వ్యాక్స్ తోటి సీల్ చేసినాయి. ఆ వ్యాక్స్ కూడా వాటి గ్లాండ్స్ నుంచే తీస్తాయి, అంటే వ్యాక్స్ గ్లాండ్స్ అంటాం. వ్యాక్స్ అంటే మైనపు గ్లాండ్స్, అవి ఒక స్టేజ్లో వ్యాక్స్ తీస్తాయి. సో ఇంకో స్టేజ్లో వాటితోటి ఇలా హెక్సగన్లో వాటి ఇల్లు అవి కట్టుకుంటాయి. అండ్ ఎప్పుడైతే ఇది హనీ మొత్తం లోపల పెట్టి మాయిస్ట్ తీసేసి 20 degrees తీసుకొస్తాయి, వాటిని 20% మాయిస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎప్పటికీ పాడవ్వదు. సో ఇట్లా మనం తోటలో పెట్టుకున్నప్పుడు పాలినేషన్ జరుగుతూ మనం ఇలా స్వచ్ఛంగా తేనె తీసుకుని కూడా మనం తినచ్చు. అండ్ దీన్ని మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అసలు దాని టేస్ట్ మనం చెప్పలేము, అసలు అంత టేస్టీగా ఉన్నది. అండ్ వీటికి అసలు ఎలాంటి ఫీడింగ్ కూడా అవసరం లేదు. ఇంకా దీంతో పాటు సపోర్టివ్గా కొంచెం నువ్వులు, సన్ఫ్లవర్, ఆవాలు, అజ్వైన్ అంటే వామ. అండ్ ఇంకా ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఇప్పుడు కాయ స్టేజ్ వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఉంది. అదే పూత దశలో ఉన్నప్పుడు మాత్రం ఇంకా హనీ కలెక్షన్ బాగా ఉంటుంది. సో ఇందులో పర్ బాక్స్కి మినిమం 1 kg హనీ పర్ మంత్ తీయొచ్చు. అట్లనే ఇలా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, అంటే ఒక హనీ మిషన్లో అయితే 10 boxes మొన్న రైతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా చేసి ఇవ్వడం జరిగింది. అదే సొంతంగా పెట్టుకోవాలి అనుకుంటే 5,500 నుంచి 6,000 దాకా ఈ బాక్స్ ఉంటుంది. దానికి కింద ఒక స్టాండ్, ఇది క్వీన్ చేంబర్ అంటాము, అదే ఇది సూపర్ చేంబర్ ఆర్ హనీ చేంబర్. సో ఇట్లా సెట్ మొత్తము విత్ ISA బాక్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇట్లా మీరు డైరెక్ట్గా కూడా తీసుకెళ్ళి పెట్టచ్చు. అండ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సెకండ్ సాటర్డే, సండే, మండే. అదే మళ్ళీ ఈ 10th, 11th, 12th ట్రైనింగ్ ఉంటుంది. అంటే వీటి మేనేజ్మెంట్, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఫస్ట్ అసలు సైంటిఫిక్ బీ కీపింగ్ అంటే ఏంటి, ఎలాంటి తోటలు, పంట పొలాలు బాగా సూటబుల్, కూరగాయల్లో కూడా దోస, కాకర, బీర, ఇవన్నీ కూడా చాలా రైతులకి ఆ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది, ఫ్లవర్ సెట్ కాకపోవడము చాలా ప్రాబ్లంగా ఉంది ఈ రోజుల్లో. సో ఇలా పెట్టుకోవడము వల్ల కూడా వాళ్ళకి న్యాచురల్గా ఈల్డ్ పెరగడము, దాంతోపాటు తేనె కూడా తీసుకోవడము అనేది ఒక మంచి ఉద్దేశంతో ఇలా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అసలు సైంటిఫిక్ బీ కీపింగ్ అంటే ఎలాంటి టూల్స్ వాడాలి, మోస్ట్లీ మొత్తము మనము స్టెయిన్లెస్ స్టీల్ తోటే తీస్తాము. అదే అల్యూమినియము, GIతో చేస్తే దాంట్లో తుప్పు, రస్ట్ అలా ఉంటుంది. సో అంటే ఈ హనీ అనేది చాలా సెన్సిటివ్. మనం కొంచెంసేపు బయట పెట్టినప్పుడు బయట ఏ పొగ, స్మోక్ ఎలాంటిది ఉన్నా కూడా హనీలో అట్రాక్ట్ చేసేసుకుంటుంది. సో దాన్ని మనం హనీ తీసేటప్పుడు కూడా ఒక నెట్ వేసుకొని లోపల తీసి మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ కూడా ఒక రూమ్లో, క్లోజ్డ్ రూమ్లో చేయడము, వాటి వల్ల కూడా మనం హనీ అనేది హైజీనిక్గా తీస్తాము. అండ్ వాటిని ప్యాక్ చేయడం కూడా గ్లాస్ బాటిల్స్లో పెట్టడము, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. సో మనం ఎట్లా అయితే గ్లాస్ జార్లో అయితే మనకి ఎప్పటికీ పాడవకుండా కూడా ఉంటుంది. ఎక్కువ అంటే మాయిస్ తగలకుండా ఉంటే ఎప్పటికీ పాడవదు, తగులితే మాత్రం పాడవుతుంది. కాబట్టి మనం చిన్న బాటిల్స్ లైక్ 1/4 kg, 1/2 kg బాటిల్స్లో కూడా మేము ఎక్కువ ప్యాక్ చేస్తాము.
సో ఇది మనము పొలెన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది సీజన్లో. అంటే మెలిఫెరా బాక్స్, ఇది సెరెనా ఇండికా బాక్సెస్. మెలిఫెరాలో అడ్వాంటేజ్ ఏంటంటే అవి ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్, అంటే వాటికి కావాల్సిన నెక్టరే కానీ పొలనే కానీ బాగా కలెక్ట్ చేస్తాయి. సో ఇది కోకోనట్ చెట్ల నుంచి తీసిన పుప్పొడి, అంటే పొలెన్ అనేది చాలా న్యూట్రిషియస్ వాల్యూస్, 28 వైటమిన్స్ ఉంటాయి అందులో. మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే బోన్స్ గట్టిపడడానికి కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. అండ్ ప్రాస్ట్రేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్, ఇది ప్రోటీన్ కాబట్టి, అంటే 1 స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 15 kgs ఫుడ్. అంటే మిల్క్, మీట్, కర్డ్, ఫ్రూట్స్ వాటిని కలిపితే ఎంతనో ఇది ఒక్క స్పూన్ అంత వాల్యూ ఉంటుంది. అట్లనే మనం లివర్ హెల్త్ కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనకి సెల్ రీజునేట్ కూడా చేస్తుంది. సో తేనె అనేది కార్బోహైడ్రేట్స్, ఇది పొలెన్ అనేది ప్రోటీన్. సో ఈ రెండు కూడా కలిపి తినడం వల్ల కూడా మనకి కావాల్సిన కంప్లీట్గా ఒక బ్యాలెన్స్ డైట్ అనొచ్చు. దీని ఒక ఫుడ్. ఇప్పుడు హనీని కూడా మనం ఫుడ్ అనే అంటాం, ఎందుకంటే ఆల్రెడీ అది డైజెస్టెడ్. మనం తినడం వల్ల దానికి డైజెషన్ అవసరం లేదు. సో వెంటనే మనకి బ్లడ్లో కలిసిపోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా, అంటే మనకి ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇవి తాగకుండా మనం ఇలా న్యాచురల్గా హెల్దీగా హనీ ప్లస్ పొలెన్ ఇవి తినడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవచ్చు అండ్ యాక్టివ్గా ఉంటాము. చాలా రకాల డిసీజెస్, అంటే ఆర్థరైటిస్ అన్నాము, ఆస్తమా వాళ్ళు కూడా తినొచ్చు. చాలామంది కరోనాతోటి చాలా వీక్ అయిపోయినారు. వాళ్ళు ఇలా డైలీ మనం అంత ఫుడ్ తినలేము, ఇంటేక్ తగ్గిపోతుంది కాబట్టి ఇట్లా కొంచెం ఒక పావు స్పూన్ పుప్పొడిలో ఒక 3/4 స్పూన్ హనీ కలిపి తినడం వల్ల కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ రికవరీ, ఎలాంటి డిసీజ్ అయినా రికవర్ తొందరగా అయిపోతాం. సో ఇవన్నీ సైంటిఫిక్గా మనకి పీడిఎఫ్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే పొలెన్ అన్ని మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వీటి గురించి, వాటిలో ఉన్న వైటమిన్స్ అంతా కూడా మనకి తెలుస్తుంది. అట్లనే ఇట్లా హనీ కూడా మనం ఎలా ప్యాక్ చేయాలి, ఎప్పుడైనా గ్లాస్ బాటిల్లో చేయాలి. అండ్ వాటికి మాయిస్ట్, అంటే తేమ తగలకుండా ఉండాలి అంటే లోపల వ్యాడ్స్ వేసి పెట్టుకోవడము, సీల్ చేసేసుకున్నాం. సో అట్లా వీటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, తేమ తగలకుండా ఉంటే అవి ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది. అదే మనం కొంచెం కొంచెంగా తీసుకుని మళ్ళీ ప్రాపర్గా సీల్ చేసి పెట్టేసుకోవడం వల్ల కూడా మనకి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పుప్పొడి, హనీ అండ్ మిల్లెట్స్ తోటి హనీ కలిపిన కుకీస్ తయారు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు రాయల్ జెల్లీ కూడా విజయరాయల్లోకి వెళ్ళి కలెక్షన్ స్టార్ట్ అయింది. సో దాన్ని వెంటనే 24 degreesలో పెట్టాలి. దాన్ని డ్రై ఫామ్లో చేయడానికి ఇంకొక 1 week 10 days టైం పడుతుంది. సో అది కూడా ఇప్పుడు మనకు స్ట్రెస్ వల్ల ఎవ్రీ 10 మెంబర్స్లో 5 మెంబర్స్కి ఈ హెల్త్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇన్ మేల్ ఫీమేల్. సో అవి ఒక క్యాప్స్యూల్ డైలీ 1 కానీ 2 కానీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవ్వడము. ఈవెన్ పీసీఓడి, ఆర్థరైటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, సెల్ రీజునేట్, ఎక్కువ సెలబ్రిటీస్ వీటిని తినడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక 10 years యంగ్గా కూడా మనం అవుతాము. ఇది ఎట్లా అయితే క్వీన్కి త్రూ అవుట్ లైఫ్ వాటి బాడీ నుంచి ఈ రాయల్ జెల్లీ అనేది సెక్రీట్ చేస్తుంటాయి. ఈ వర్కర్ బీస్ కొన్ని 1 day పెడితే ఈ క్వీన్ లైఫ్ లాంగ్ వాటికి ఫీడింగ్ ఇవ్వడం వల్ల దానికి ఆ ఏజ్ 2 to 4 years దాని లైఫ్. అండ్ డైలీ అది 500 నుంచి 200 eggs కూడా అది పెడుతుంటుంది. అండ్ వాటి ఫుడ్ వల్ల వాటికి ఆ ఎనర్జీ రావడము, వాటికి ఫర్టిలిటీ అనేది పెరగడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక సూపర్ ఫుడ్ అంటాం. సో తేనెటీగల్లో మనం ఒక తేనె కాకుండా పుప్పొడి, మైనము, ఇప్పుడు మనం చూడొచ్చు అది దాని వ్యాక్స్ అంటాము. ఈ వ్యాక్స్ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. చాలా ఈ ప్లాస్టిక్ని కూడా మనము అవాయిడ్ చేసి దీన్ని బీ వ్యాక్స్ ర్యాప్స్ కూడా తయారు చేస్తున్నాము. అవి ఫుడ్ పిల్లలకి చపాతీ కానీ, బ్రెడ్ కానీ, ఆర్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కానీ మూతలు బదులు వీటిని కవర్ చేయడం వల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎల్లోగా ఉంది పొలెన్. ఇది లైట్ కలర్లో ఉన్నదేమో నెక్టర్ అంటే దాని మాయిస్ట్ 20 degreesకి మాయిస్ట్ తీసుకొచ్చి మళ్ళీ దాని వ్యాక్స్ అంటే మైనం, వాటి మైనం గ్లాండ్స్ కూడా వాటికే ఉంటాయి. ఇలా
కప్పేస్తాయి అన్నమాట. ఇందులో ఏమో బ్రూడ్ ఉంటుంది. ఇందులో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా పిల్లలు బయటకు వస్తున్నాయి. సో ఎగ్, లార్వా, ప్యూపా, ఇది అడల్ట్ ప్యూపా, ఇది బయటకు వస్తున్నాయి చూడండి ఒక 2 బీస్. అండ్ మీకు ఎల్లో కలర్లో కనిపించేది పొలెన్. సో వీటన్నిటికీ ఇంతకుముందు జనతా ఫ్రేమ్స్ ఉండేవి, ఒక సైడ్ ఓపెన్ ఉండేది. సో మన టెంపరేచర్కి అవి పడిపోతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంతకుముందు ఇలాంటి ఫ్రేమ్స్ ఉండేవి, కానీ ఆ వేడికి ఇవి జారి పడిపోతాయి. సో అందుకనే వీటికి ఇట్లాంటి ఫ్రేమ్స్ పెట్టి దాంట్లో ఆల్రెడీ తీగలు ఉంటాయి, సో పడిపోకుండా ఉంటాయని వాళ్ళ కట్టడం జరిగింది. అట్లా కొన్ని మెడిసినల్ వాల్యూస్, బార్డర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల వీటికి ఆహారం దొరుకుతుంది మనకి. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రకృతిలో మన ఆరోగ్యానికి కూడా మంచివి. లైక్ నేరేడు, ఈ మధ్య మనం చూస్తున్నాము ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని పెట్టేస్తున్నారు, తొందరగా పెరిగిపోతున్నాయి, వాటికి ఒక పూత కాత ఉండదు. సో అట్లా మేము ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఈవెన్ సిబిఆర్టీలో లక్ష్మీ మేడం గారు సైంటిస్ట్, తను కూడా ఒక 22 ప్లాంట్స్ మనం ఇలా తోటల్లో ఏవేవి పెట్టుకోవచ్చు, లైక్ కుంకుడు, ఉసిరి, మద్ది, ఈవెన్ బిల్వ వృక్షము, అలాగే చింత, నీమ్, మామిడి. సో ఇవన్నీ కూడా వీటితో పాటు ఇంకా గుల్మోహర్, ఇంకా వైట్ కలర్లో పూలు ఉండేవి ఉంటాయి, బాటిల్ బ్రష్, ఇలాంటివి 22 ప్లాంట్స్ మనకి న్యాచురల్గా పెరిగేవి. అండ్ బార్డర్స్లో పెట్టుకోవడం వల్ల వీటికి ఆహారము, మనకి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్. సో అట్లా మనము ప్లాన్ చేసుకోవడం వల్ల 2 విధాల మనం ప్రకృతికి మంచి చేసినట్టు అవుతాము, వాటికి ఆహారం దొరుకుతుంది, అలాగే మనకి కూడా మంచి స్వచ్ఛమైన గాలి అండ్ ఆరోగ్యానికి కూడా మంచి ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల అన్ని విధాలా కూడా బెనిఫిట్ ఉంటుంది. మాది రుతిక ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. 9866094472. మంచి స్వచ్ఛమైన తేనె, పుప్పొడి, రాయల్ చెల్లి అంటే రాజాహారము, ఇలాంటివి ఏవి న్యాచురల్గా మీకు కావాలన్నా కూడా మా సేక్రెడ్ హనీ త్రూ మేము ఆన్లైన్, అట్లాగే ఎల్బీ నగర్లో మా స్టోర్ కూడా ఉంది. సో మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీరు అడ్రస్ ఇచ్చి కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ని పొందవచ్చు.